అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుదెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారు లార్డ్ రామ అండ్ ఆంజనేయ స్వామి వారి టీచింగ్స్ ద్వారా శ్రీరామచంద్రుల వారిని ఆహ్వానించుకుందాం. శ్రీరాముల వారిని, ఆంజనేయ స్వామి వారిని ఆహ్వానించుకుందాం. సీతారామ అంటే ఆంజనేయ స్వామి వారు, రాముడు ఆంజనేయ సంవాదం అన్నమాట. శ్రీరామ ఆంజనేయ సంవాదం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఈరోజు మనం ముక్తిక ఉపనిషత్తు ముగించుకొని రేపటి నుంచి ఆధ్యాత్మిక ఉపనిషత్తు చెప్పుకోబోతున్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఇక్కడ వాసన పరిత్యాగం గురించి చెప్తున్నారు శ్రీరాములు వారు ఆంజనేయ స్వామికి. మనస్సంబంధమైనటువంటి సంస్కారాలని విడిచి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటి స్వచ్ఛమైన శుభవాసనని గ్రహించాలి. ఓ ఆంజనేయ, విక్షేప రూపములైన విషయవాంఛలను, మనస్సంబంధమైన ఆవరణ వాసనలను ముందుగా విడిచేసి శుభవాసనలు అంటే మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్షము అనేటువంటి పేరు వాటిని అభ్యసించాలి. దుఃఖాన్ని ఇస్తాయి. మళ్ళా పునర్జన్మ కారకమైనటువంటి కర్మవాసనను విడిచి చిత్తానికి శుభకరములైనటువంటి మోక్షదాయకమైనటువంటి మైత్రి అంటే అందరూ హ్యాపీగా ఉన్నవాళ్ళతో, మనం సంతోషంగా ఉన్నవారితో మైత్రి చేయాలి. కరుణ అంటే దుఃఖంలో ఉన్నవారి పట్ల కరుణ కలిగి ఉండాలి. అలాగే సజ్జన సాంగత్యంలో మనం ముదితంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలాగే దుర్మార్గుల పట్ల వారి యొక్క ఉపేక్ష కలిగి ఉండాలి. నెగిటివ్ థింకింగ్ ఉన్న వారి పట్ల ఉపేక్ష కలిగి ఉండాలి. అది మూర్ఖుల పట్ల. అయితే ఇంకా పాయింట్ ఏంటంటే, ఇది సమాధి స్థితిలో కొనసాగించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నెగిటివ్ థింకింగ్ వదిలేసి పాజిటివ్ థింకింగ్ పెట్టుకోవటం. అయితే కొంతకాలం తర్వాత శుభవాసనలు అంతరాయమే కనుక వాటిని కూడా ఇవ్వమని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మైత్రి ఆది వాసనలు, ఇంకా మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష ఇవన్నీ పెట్టుకున్న చివరికి ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతావు, వెలుపలికి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు లోపలికి వెళ్ళాలి. కాబట్టి శుభవాసనలు శుభాశుభ పరిత్యాగి అనే పాయింట్కి రావాలి. శుభము లేదు, అశుభము లేదు, రెండింటిని విడిచిపెట్టాలి. మనసులోనే ఉపశమించిన సమస్త వాంఛలు గలవాడవు. అంటే మనసును చంపేంటి ఇదే. ఇంకా మనసులో ఏ ఆలోచన లేవు, ఏమి లేవు. అశుభము లేదు, అశుభం లేదు. అప్పుడు ఏమవుతావు, కేవల బ్రహ్మస్వరూపుడు భవ కమ్ము. కేవల బ్రహ్మస్వరూపుడు అవు అని అన్నారు. మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్తున్నారంటే, దాన్ని శుభవాసనను విడిచి మనసునందు సమస్త వాంఛనను లయింప చేసుకొని కేవలం చిన్మాత్ర బ్రహ్మస్వరూపుడు కమ్ము. ఇక్కడ జాగ్రత్తలు ఏం చెప్తున్నారంటే, పరధ్యానంగా ఉండద్దు. ఇదే గొప్ప ప్రమాదం, ఇదే గొప్ప కష్టము, ఇదే గొప్ప లోపము. బ్రహ్మస్వరూపం తెలిసింది, విషయాభిధ్యానం వలన తిరిగి విషయాలు తగులుతూ ఉంటాయి. బ్రహ్మస్వరూపంలో నువ్వు తెలిసినా, అనుభవంలోకి వచ్చినా, మళ్ళీ నువ్వు విషయాల వైపుకు వెళ్తే, వాటిని ధ్యానిస్తే, వాటి గురించి ఆలోచిస్తే తిరిగి వాటిలో తగులుకుంటావు.
కాబట్టి బ్రహ్మనిష్ట యందు ప్రమాదం కూడా ఉంది. అది ఉండకూడదు. బ్రహ్మనిష్టలో ప్రమాదం ఏంటి? మళ్ళా తిరిగి ఆలోచనలు చేయటం. బ్రహ్మనిష్టలో ఉన్నావు, పరిధ్యానంగా ఉండడం, అది ఒక గొప్ప ప్రమాదం. అదే మృత్యువు అని బ్రహ్మవేత్తలకు చెప్పారు. బ్రహ్మవేత్తలు చెప్పారు. ఇంకా పాయింట్ అంటే, మరి శుభవాసనలో కూడా ఇవ్వమని చెప్తున్నారే. ఆ తర్వాత నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం ఉండకూడదు. నేను చేస్తున్నాను అని కర్తృత్వ కారణ వృత్తులు ఉంటాయి. కర్తృత్వం, నేను చేస్తున్నాను, నేనే కారణము అని అలాంటి వాటిని కూడా వదిలేయాలి. అలాగే ఆ శుభవాసనను కూడా వదిలేయి, పరిత్యజ, విడిచిపెట్టు. అది చివరికి ఏమవుతావు? నిర్వివృత్తుడు అవుతావు, నిర్వృత్తుడు అవుతావు. ఇంకే వృత్తులు లేవు. నా యందు సకల వృత్తులు నిషేధింపగా మిగిలింది ఏముంది? బ్రహ్మమే. ఇంకా అవన్నీ వృత్తులన్నీ పోయాయి. శుభము అశుభము రెండింటిని విడిచిపెట్టాము. శుభాశుభ పరిత్యాగి అయిపోయింది. చివరికి ఏం మిగిలింది? చిన్మాత్ర బ్రహ్మ ముందు స్థిరమైన అనుభవం కలవాడు అవుతావు. మారుతే అంటే ఓ వాయుపుత్ర, నువ్వు నిర్బీజ సమాధి పొందుతావు. ఇంకేమి లేదు. ఇంకేమంటున్నారంటే, నిషేధ అవధిభూతమైన శుద్ధ బ్రహ్మత్వం భజించమని ఉపదేశిస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే, ఇక్కడ రూపం లేదు, నామం లేదు, ఏ శబ్దాలు లేవు. మనకు సినిమాల్లో జనరంజకంగా చూపించారు కాబట్టి ఆయన రామ్ 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 అంటున్నట్టు చూపిస్తూ ఉంటారు. మరి వాస్తవంగా ఏం జరుగుతుందో చూడండి. ఆయన శ్రీరాములు వారు వాయుకుమార, ఈ ఉపదేశం చేస్తున్న నా యొక్క పారమార్థిక బ్రహ్మరూపుడైన నా యొక్క ఏ రూపము, ఏ స్వరూపము, అశబ్దము శబ్ద విషయం కాదు, స్పర్శ విషయం కాదు, రూప విషయం కాదు, నాశనము లేనిదో, ఆ ప్రకారంగానే రస విషయం కాదు, నిత్యమైనదో, గంధ విషయం కాదు, నామగోత్రాలు లేనిదో, పాంచభౌతిక విషయ విలక్షణమైనటువంటి ఈ బ్రహ్మస్వరూపం నిత్యం ఎల్లకాలము సేవించు అన్నాడు. ఇది ఇక్కడున్న కీ పాయింట్. అంటే నువ్వు ఇక్కడ నామం లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు, ఏమీ లేదు. అనామగోత్రం, నామగోత్రాలు లేవు, ఈ భౌతిక రూపం లేదు. ఆ యొక్క స్థితిని నువ్వు ఎప్పుడు సేవించు అన్నాడు. సర్వవికార అంటే ఇంకా పాంచభౌతిక లక్షణాలు లేవు అంటే ఇక అక్కడ ఏమి సర్వ వికార శూన్యమైనటువంటి నిత్యమైనటువంటి సర్వ నిషేధావిభూతమైనటువంటి ఆ బ్రహ్మతత్వం నిరంతరం సేవించు. ఆ జ్ఞాన తత్కార్య క్షయమాన అంటే స్వరూపభూత బ్రహ్మానందము కలుగు వరకు అనుసంధానింపు అన్నాడు. ఇక్కడ ఏమైంది? ఇంకో పాయింట్ అంటే, ఇంకా ఆ బ్రహ్మస్వరూప లక్షణం గురించి చెప్తున్నారు. అది ఎలాంటిది? జ్ఞానరూపమైనది, జ్ఞాన స్వరూపమైనది, అసంగత్వ విభూత స్వచ్ఛములచే ఆకాశం పోలి ఉంది. దీనికి సంగతులు ఏం లేదు, దానికి ఏ సాంగత్యం లేదు, ఆకాశానికి ఏమంటుకో. ప్రకృతి కంటే పరమైనది, ఎప్పుడు అంతటను ప్రకాశించున్నది, జన్మలేనిది, ముఖ్యమైనది, ఏకమైనది. ఏకం అంటారు కదా, అదే ముఖ్యమైనది. ఏకం అంటే ముఖ్యమైనది. అక్షరం అంటే నాశనం లేనిది, అంతటా నిండి ఉండి దేనికి అంటకుండా ఉంటుంది. అంతటా ఉంటుంది కానీ దేనికి అంటదు. సర్వగతం, సర్వపరిపూర్ణమైనటువంటి ఏ అద్వితీయ ఇంకా అద్వితీయము రెండవది లేనిది, అది నేను. అంతయు ఉన్నవాడను, అంతను విడిచినవాడను, అంతా తానే, అతను విడిచినవాడు. ఓం
అస్మి అంటే ఆ ప్రణవ ప్రతిపాద్యమైన వాడను అవుతున్నాను. అంటే పైన చెప్పిన విశేషాలను బట్టి నిర్దిష్ట బ్రహ్మస్వరూపుడుగా నన్ను దృఢముగా తెలుసుకుని తాదుడవు. ఇది సకల వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మ లక్షణం అని చెప్పాను. ఇంకేమన్నాడు? సర్వ పరిపూర్ణ భావాన్ని బోధిస్తున్నాడు. సర్వ పరిపూర్ణం. నేను చిత్రూపుడును, ప్రకృతి సంబంధం లేనివాడను, వికారములు లేనివాడను, శబ్దాది విషయముల యొక్క స్వభావం వలన నాకు కొంచెం కూడా సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. చూడండి, ఏమైనా ఏ సంబంధం లేదు. ముందు వెనక లేదా అడ్డంగా పైన క్రింద అంతా నేనే, అంతటా వ్యాపించిపోయి ఉన్నా అని ధ్యానించు. అంతటా వ్యాపించిపోయాను. ఇక్కడ నిర్వికారం, ఏ ఆకారం లేదు, వికారం లేదు, ఏమి లేదు. ప్రకృతి సంబంధం లేని దృగ్విషయాలు లేవు, కల్పిత విషయాల సంబంధం నాకు కొంచెం లేదు. పరిపూర్ణ బ్రహ్మానంద వస్తువై ఉన్నాను. ఈ సమాధి యందు దృఢంగా భావించి అని చెప్తున్నాడు. అక్కడే ఉండిపోవాలన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? పుట్టుక లేనివాడను, చావు లేనివాడను, అలాగనే ముసలితనం లేనివాడను, అమృత స్వరూపిణి, స్వయం ప్రకాశకుడును, సర్వవ్యాపిని నేను, నాశన రహితుడని, కారణము లేనివాడిని, కార్యరూప ప్రపంచాతీతుడైన నిర్మలుడను. కారణం అంటే మళ్ళా మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఎల్లప్పుడూ సంతుష్టుడును అంటే సంతుష్టం సతతం యోగ్యంగా అలా చెప్పినట్టు ఇక్కడ అది చెప్తున్నారు. అహం నేను సదైవ ఎల్లప్పుడూ తృప్త సంతుష్టుడను ఇది అని ఇక్కడ ధ్యానింపు, భావించుము అని. ఈ ప్రకారంగా తత్వజ్ఞానం, మనోనాశనం, వాసనాక్షయ లక్షణాలను, వాని అనుభవ ప్రకారాలు చెప్పి, జీవన్ముక్తి, విదేహముక్తి లక్షణాలు చెప్పి మళ్ళీ తిరిగి విదేహ లక్షణాలు మళ్ళీ చెప్తున్నారు. ఎందుకయ్యా తిరిగి చెప్పటం? పునరుక్తి దోషము కాదు నాయనా. విషయము చాలా దుర్లభంగా ఉంటుంది, దుర్విజ్ఞేయంగా ఉంటుంది, తెలిసినట్టే ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. కనుక దారుఢ్యంగా అనుభవంలో నిలిచడానికి చెబుతున్నాను నేను అంటున్నారు శ్రీరాములు గారు ఆంజనేయ స్వామికి. పవన వాయువు సాంచల్యము లేని భావం వల్లే అస్పందన తామివ. సాంచల్యం అంటే వాయువు నిలిచిపోయింది భావం వలె జ్ఞాని జీవన్ముక్తి పదము, జీవన్ముక్తి అవస్థను అది కూడా విడిచి, తన దేహాన్ని కూడా విడిచి కారాధీనమైంది, పరిపక్వమైపోయింది, పండు పరిపక్వమైంది. అప్పుడేముంది? ఈ ఉపాధి శూన్యము, ఈ దేహాన్ని విడిచిపెడతాడు, విదేహముక్తి రూపం పొందుతాడు. అందుకే అక్కడ బ్రహ్మస్వరూపం ఏమైంది? ఉపాధి లేదు ఆ బ్రహ్మకి, అనగా నిరుపాధిక బ్రహ్మస్వరూపం అవుతున్నాడు. వాయువు విసిరి తర్వాత కదలక స్తంభించినట్టు ఊపిరి ఆడి అలా చెప్పినప్పుడు జ్ఞాని పరిపూర్ణ బ్రహ్మభావమును జీవన్ముక్తావస్థలందును అనుభవించిన కాల పరిపాక అయిపోయింది, కాలం పరిపాక అవశ్యం అయిపోయింది, విదేహముక్తి పొందుతున్నాడు. అంటే ఏం లేదు, నీ స్వస్వరూపావస్థను పొందుతున్నావు, నీ స్వస్వరూపాన్ని పొందుతున్నావు. స్వస్వరూపావస్థ అది అక్కడున్న విషయం. అయితే ఇదంతా ఇక ఉపనిషత్తు దగ్గరకు వచ్చేసింది. ఏమంటున్నాడు? మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాడు, అయిపోవచ్చింది. విష్ణువు అంటే అంతా వ్యాపించిపోయినాడు, వ్యాపనశీలుడనైనట్టి. అలాగే సకల ప్రపంచానికి అధిష్టానమైనటువంటి ఆరోపణ చేశారు నా మీద. అయినా వాస్తవంగా చిన్మాత్ర స్వరూపుడై పరబ్రహ్మ యొక్క శ్రేష్టమైన సచ్చిదానంద స్వరూపమైన సకల వేదాంత ప్రతిపాదిత్యమైన
నిరుపాధిక స్వరూపము. ఉపాధి లేదా అయ్యా, నాకు రూపమే లేదు. స్వరూప ఆధ్యాత్మిక జ్ఞాన రూపంగా అనగా మోక్ష పదవిని మోక్ష శాస్త్రాభిజ్ఞులైన బ్రహ్మ విద్వాంసులు ఎల్లప్పుడూ నన్ను ఆ విధంగా చూస్తారు, రూపరహితులు చూస్తారు. అనగా తమ స్వస్వరూపంగా తెలుస్తున్నారు. ఇక పాయింట్ ఇక్కడ ఇంకా ఈ పాయింట్ చెప్తున్నాను ఏంటంటే, తన స్వస్వరూపమే, స్వస్వరూపానుసంధానమే ఆ రాముడు. ఇంకా వేరే రాముడు లేడు అక్కడ. ఇంకా వేరే రాముడు ఉన్నదంతా రాముడే. స్వస్వరూపంగా తెలుసుకుంటున్నారు. అది ఆకాశం వలె వ్యాప్తమైనది, కంటికి కనబడేది. రూపాధికమునకు చక్షు వలె సాక్షి రూపమైనది. అట్టి దాని గురించి శరీరేంద్రియ సంఘాతమందు నేను నాది అను మమకార అహంకారాలు వ్యవహార శూన్యాలైపోయినాయి. శరీరంలో ఉన్నప్పుడు విపన్న వ్యవహ అంటాడు. శరీరంలో ఉన్నప్పుడు నేను నాది అనే మమకారం, అహంకారం, నేను చేస్తున్నాను వ్యవహారాల పట్ల, అవన్నీ శూన్యమైపోయాయి. అలాంటి వాడు బ్రహ్మవిద్వాంసుడు. మిక్కిలి జాగరూకుడై ఉండాలి. ఒక వ్యవహారం మిక్కిలి జాగరూకులైన వారవటం వలన లెస్సగా ప్రకాశిస్తున్నారు. వారు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. అయితే ఇక శ్రవణము మననము, శ్రవణాదులు ఇంకా శ్రవణము మననము, శమధమాదము, వాసనాక్షయము, మనోనాశనము, తత్వజ్ఞానము, నిర్వికల్ప ప్రత్యేక బ్రహ్మ పరోక్ష జ్ఞానం అన్నీ ఎందుకయ్యా? మిగుల జాగరూకులై ఉన్నవారు అవుతున్నారు. అలా మిగుల జాగరూకులై స్వస్వరూపావస్థానము, స్వస్వరూపము అది అవస్థను పొంది ఉన్నారు. విష్ణోహం మళ్ళా ఒక పైన త్రివిధ పరిచ్ఛేద శూన్యమైన బ్రహ్మం యొక్క ఏది శ్రేష్టమైన స్వరూపము, అదే నేనై ఉన్నాను అంటే ఆ బ్రహ్మవేత్తలకు సర్వకాలము స్వస్వరూపమే, అదే శ్రేష్టం. స్వస్వరూపానుసంధానం భక్తి నిత్య విధీయతే. ఇంకక్కడ బ్రహ్మానుసంధానం విడిచి ఉండక అభేదంగా బ్రహ్మం వేరే నేను వేరే అనే భేదం లేదు అక్కడ. అభేదంగా అని చూస్తున్నాను అర్థం. ఈ పాయింట్ ఎక్కడికి వచ్చేసరికి ఓం సత్యం ఉపనిషత్ అంటే ఇది ఈ యొక్క కైవల్య ఉపనిషత్తు అయిపోయింది అని, ఈ అధ్యాయం సమాప్తం అయిపోయింది. ఈ ఉపనిషత్తు ఓం శాంతి 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 అని ఆధ్యాత్మ సమాప్తిని చెప్తున్నారు. ఈ ముక్తికోపనిషత్తు కైవల్య కాదు, ముక్తికోపనిషత్తు ఉపనిషత్తులు కాదు. ఇది మనం ముక్తికోపనిషత్తు చెప్పుకున్నాం. అయితే రేపటి నుంచి మనం చెప్పుకోబోయేది ఆధ్యాత్మోపనిషత్తు. ఇది ఇంకా ఈ యొక్క ఉపనిషత్తుకు జస్ట్ పరిచయం చేస్తాం. రేపటి నుంచి మళ్ళీ ఇంకా రిపీట్ చేసుకుందాం. ఇక్కడ ఆధ్యాత్మిక ఉపనిషత్తు పూర్ణముదయం శాంతి వచనం మామూలుగా పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవావశ్యతే అనేది శాంతి వచనం చెప్పుకున్న తర్వాత ఇక్కడ యస్య శరీరం యస్య వాయు శరీరము యోయో మనర్దతి. ఎవరికి వాయువు శరీరము, ఎవడు వాయువునకు అంతరాకుడై సంచరిస్తుంటాడో, ఎవరిని వాయువు ఎరుగదో ఆ శరీరము, ఎవనికి ఆకాశమే శరీరము, ఎవడు ఆకాశమునకు అంతరుడై సంచరిస్తున్నాడో, ఎవని ఆకాశము కలదో, ఇలాంటి విశేషాల గురించి విశేషంగా మనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఎందుకంటే మళ్ళా ముందు ఆధ్యాత్మిక ఉపనిషత్తు అనేది సర్వాధారులకు సాక్షి చైతన్యం. ఈ అనుభవభూయమానమగు అంటే సర్వాధిష్టాన రూపమైన అంతర్యామి.
ఆ ఆ దివ్యత్వంలో ఎంత లోతుగా మనం తెలుసుకోగలుగుతాము అనే దాని మీద విశేషంగా చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ హ్యాపీ డే టు యూ ఆల్.